నిజం చెప్తున్నాను, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే, నేను మా వాడు కలిసి ఈ చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి మహానంది దాకా బయలుదేరాము. అసలు ఏంటో ఏందో అని చెప్పేసి మీకు వీడియో చివరిలో చెప్తాను. టైం అవుతుందని మా వాడు చాలా స్పీడ్గా బానిస్తున్నాడు. వెళ్ళే దారిలో లొకేషన్ మాత్రం అదిరిపోయింది. కరెక్ట్గా 10 నిమిషాల్లో మా వాడైతే స్టేషన్కి తెచ్చేసాడు. ఈ స్టేషన్ మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏ స్టేషను అని. రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా మేమైతే దిగిపోతాం. అక్కడే చిన్న రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాం ఆ గిఫ్ట్ ఇవ్వడానికి. అసలు పెళ్లి కొడుకు పేరు రాయాలా, పెళ్లి కూతురు పేరు రాయాలా, అసలు మన పేరు రాయాలా, ఆ గిఫ్ట్ పేపర్ మీద ఏమీ అర్థం కాలేదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అసలు ఆ గిఫ్ట్ ఆ వ్యవహారం ఏందంటారా, మా అన్న యూరోప్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అయితే మేము ఈ గిఫ్ట్ని అయితే ఇక్కడికి ఇవ్వడానికి అయితే వచ్చాము. నేను తెచ్చిన గిఫ్ట్ అయితే నీట్గా వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా ఆ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి విషయం చెప్పి బయలుదేరేసాం. ఆ గిఫ్ట్ ఒక్కదానికోసమే కాదు, ఎప్పుడో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను మహానంది, మళ్ళీ ఇప్పుడే రావటం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎండాకాలం వచ్చినా కానీ మొక్క మహానందిలో మాత్రమే ఖచ్చితంగా చుక్క కూడా నీళ్లు తగ్గకుండా ఇక్కడ నీళ్ళు అయితే ఉంటాయి. కొంచెం సేపు అయితే ఆ కోనేరులో అలా అలా మునిగి కాసేపు అలా అలా ఈత కొట్టి ఇంకా దర్శనానికి అయితే దర్శనం చేసుకొని నేను మా వాడైతే ప్రశాంతంగా బయటకు వచ్చి అయిపోగానే ఇక్కడ ఈ పక్కనే ఉన్న ఇంత పెద్ద నందిని చూసి షాక్ అయ్యాను. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. మరి వెళ్ళే ముందు మీరు కూడా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోరనుకుంటున్నా. ఇంకుంటా బాయ్.